ప్రియమైన భక్తులారా, అయోధ్యలో రాముని పట్టాభిషేకం కోసం ఆనంద వాతావరణం నెలకొంది. కాని రాజమహల్లో ఒక గాఢమైన మలుపు ఎదురైంది. రాణి కైకేయి మంధర ప్రేరణతో కోపభవనంలోకి వెళ్లి బాధతో పడుకుంది. రాజు దశరథుడు ఆమెను చూసి కారణం అడిగాడు. అప్పుడు కైకేయి ఒక విషయం గుర్తుచేసింది. గతంలో యుద్ధంలో తన ప్రాణాలు కాపాడినందుకు దశరథుడు ఇచ్చిన 2 వరాలు. దశరథుడు మాట నిలబెట్టుకుంటానని ప్రమాణం చేశాడు. అప్పుడు కైకేయి తన కోరికలను వెల్లడించింది. 1 నా కుమారుడు భరతుడిని రాజుగా పట్టాభిషేకం చేయాలి. 2 శ్రీరాముడును 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలి. ఈ మాటలు విన్న దశరథుడు షాక్కు గురయ్యాడు. తన ప్రియమైన కుమారుడిని దూరం చేయాలని వచ్చిన పరిస్థితి అతనికి అసహనంగా అనిపించింది. కాని రాజధర్మం ముందు తన వ్యక్తిగత ప్రేమను త్యాగం చేయాల్సిన స్థితి వచ్చింది. ఇదే రామాయణంలో వనవాస ఘట్టానికి నాంది. ఈ ఘట్టం మనకు నేర్పేది చెడు సలహా మనసును ఎలా మార్చుతుందో, వాగ్దానం విలువ ఎంత గొప్పదో, ధర్మం కోసం త్యాగం ఎంత అవసరమో.